ఉంటుంది. దీని గురించి వివరించి చెప్పండి అని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తాడు. అర్జున, కలియుగంలో కొంతమంది మేము పెద్ద పెద్ద వేదజ్ఞానులమని, చాలా తెలివైన వారమని అంటూ జ్ఞానం గురించి చర్చిస్తూ ఉంటారు. వీరందరూ చాలా పెద్ద పండితులలాగా వారి గురించి వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కాని వీరు ఎంత చదివినా వీరి ప్రవర్తన మాత్రం చాలా రాక్షసంగా ఉంటుంది. ఇలాంటి వారు ఎవరు ఎప్పుడు చనిపోతారా, వారు చనిపోయిన తరువాత వాళ్ళ పదవి ఎలా పొందాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వారు వెనకాల ఉన్నట్లుగా ఉంటూ పదవిలో ఉన్న వారిని ఎలా తప్పించాలి, వారి స్థానాన్ని ఎలా లాగేసుకోవాలి అనే దురాలోచనతో ఉంటారు. పదవి కోసం ఒక మనిషిని చంపటానికైనా సిద్ధపడతారు. ఎంత పెద్ద వేదవేత్తలైనా, ఎంత చదువుకున్నా ఇలాంటి వారి మనస్సు ఎప్పుడూ ధనం, పదవిపైనే ఉంటుంది. ఇలాంటి వారు నమ్మిన వారిని మోసం చేస్తారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే పండితులుగా వేషం ధరించి జనాల్ని మోసం చేసి వారికి ఎంతో జ్ఞానం ఉన్నట్లు నటిస్తారు. కాని లోపల వారి మనస్సు క్రూరంగా ఉంటుంది. అది ఎలాగంటే ఆ గ్రద్దలాగా అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఆ తరువాత భీముడు తాను చూసిన విషయాన్ని శ్రీకృష్ణునికి ఇలా చెప్తాడు. శ్రీకృష్ణ, నేను ఒక ఆవును చూశాను. అది అప్పుడే ఒక లేగదూడకు జన్మను ఇచ్చింది. ఆ ఆవు తనకు పుట్టిన లేగదూడను రక్తం వచ్చేలా నాకేస్తూ ఉంది. అది తన పిల్లే కదా, అలా ఎలా చేసింది నాకు వివరించండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీముడితో ఇలా చెప్తాడు. భీమసేన, విను. కలియుగంలో మానవులు తనకు పుట్టిన శిశువును చాలా ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారంటే వాళ్ళ తల్లిదండ్రుల అతి ప్రేమ వల్ల ఆ శిశువు యొక్క వికాసం కూడా జరగదు. దీనివల్ల వికాసం దెబ్బతిని వారు భవిష్యత్తులో ఏ చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోలేరు. ప్రతిదానికి వేరే వారి మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళ అతి ప్రేమ వల్ల ఆ శిశువు ఎందుకు పనికిరాకుండా పోతాడు. చిన్న సమస్యను పరిష్కరించుకోలేక ఆత్మహత్యకు పాల్పడతారు. మానసిక ధైర్యం, సమస్యను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం కోల్పోతారు. ఒక పిల్లవాడు సాధువుగా మారితే అందరూ వచ్చి అభినందించి గొప్పగా పొగుడుతూ ఆ సాధువును దర్శించుకుంటారు. కాని తమ పిల్లవాడు సాధువుగా మారతాను అంటే మాత్రం ఒప్పుకోరు. కలియుగంలో కొంతమంది పిల్లలు ఎంతమంది బంధువులు ఉన్నా వారితో కలవకుండా ఇంట్లో ఒంటరిగా ఉంటూ బయట ప్రపంచమంటే ఏమిటో తెలియక లోకజ్ఞానాన్ని కోల్పోతారు. ఇదంతా తల్లిదండ్రులు చూపించే అతి ప్రేమ వల్ల జరుగుతుంది. పిల్లలపై ప్రేమ చూపించటం తప్పు కాదు. ఆ ప్రేమ అతిగా మారి వారి స్వేచ్ఛను హరించే విధంగా ఉండకూడదు. ఒకరి సహాయం అవసరం లేకుండా జీవితంలో ఎదిగేలా పిల్లల్ని కష్టాలు అంటే ఏమిటో తెలిసేలా పెంచాలి. డబ్బులు ఉన్నాయని సుఖాలు అలవాటు చేస్తే వారు పెద్దయ్యాక వారు సొంతగా ఆలోచించక ఉన్న డబ్బులన్నీ వృధాగా ఖర్చు చేసి దేనికి పనికిరాకుండా పోతారని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇక సహదేవుడు తాను చూసిన విషయం గురించి శ్రీకృష్ణుడికి ఇలా చెప్తాడు. శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను ప్రక్కనే ఉన్న 7 బావులను చూశాను. అందులో ప్రక్కనే ఉన్న 6 బావుల్లో నీటితో నిండి ఉన్నాయి. కాని మధ్యలో ఉన్న బావి మాత్రం నీరు లేక ఎండిపోయి ఉంది. ఇది ఎలా సాధ్యమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు. కలియుగంలోని మానవులు తమ పిల్లల వివాహానికి లేదా చిన్న చిన్న శుభకార్యాలకు చాలా ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తారు. కాని ప్రక్కనే ఆకలితో ఉన్న వ్యక్తులకు మాత్రం దానం చెయ్యరు. అంతేకాదు, వారి సొంత బంధువులు ఆకలితో చనిపోతూ ఉన్నా చూస్తూ ఉంటారు కాని వారికి సహాయం మాత్రం చేయరు. కలియుగంలో మానవులు వ్యసనాల కోసం ధనం ఖర్చు చేస్తారు కాని ప్రక్కవారి కన్నీరు మాత్రం పట్టించుకోరు. కలియుగంలో ఎంత ఆహారం ఉన్నా ప్రజలు మాత్రం ఆకలి అంటూ మరణిస్తారు. ప్రక్కనే ఉన్నవారు ఐశ్వర్యాలతో సుఖాలతో అనుభవిస్తూ ఉంటారు. దాని ప్రక్కనే ఉన్న గుడిసెలో మాత్రం ఆకలి కేకలు వినిపిస్తూనే ఉంటాయి. అది ఎలాగంటే ఆ నీరు లేని బావిలాగా. ఎంత డబ్బు ఇంట్లో ఉన్నా కొంతమంది ఏమీ లేనట్లే ప్రవర్తిస్తారు. వారికి అన్నింటికంటే ధనమే ముఖ్యం. ప్రక్కవారికి సహాయం చేస్తామనే ఆలోచన వీరికి ఉండదు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. తరువాత నకులుడు తాను చూసిన దృశ్యం గురించి శ్రీకృష్ణుడితో ఇలా చెప్తాడు. శ్రీకృష్ణ, నేను ఒక విచిత్రం చూశాను. ఒక రాయి కొండపై నుండి దొర్లుకుంటూ మధ్యలో అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను సైతం
విరగ్గొట్టేస్తూ క్రిందకు వస్తుంది. అంత పెద్ద వృక్షాలు ఆ రాయిని ఆపలేకపోయినా ఒక చిన్న మొక్క మాత్రం అంత పెద్ద రాయిని ఆపగలిగింది. ఇది ఎలా సాధ్యం, నాకు వివరించండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు: నకుల దేవా, కలియుగంలో ఏదైనా సాధ్యమవుతుంది. కలియుగంలో మానవుల మనస్సు, ఆలోచన రెండూ కూడా పతనమైపోతూ ఉంటాయి. అలా పతనమైపోతూ ఉన్న ఆ మనస్సును తన దగ్గర ఉన్న ధనంతో కాని తాను సంపాదించుకున్న పేరుతో కాని నిలువరించుకోలేడు. కాని హరినామం జపించటం వల్ల, సదా ఆయనను నమ్ముకోవటం వల్ల తన జీవితం పతనం కాకుండా ఆయన కాపాడతాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్మి ధర్మాన్ని ఆచరిస్తారో వారి జన్మ సార్థకమవుతుంది. దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మానవుని జీవితం పరిపూర్ణమవుతుంది. పెద్ద పెద్ద వృక్షాలు ఆపలేని ఆ రాయిని భక్తి అనే ఒక చిన్న మొక్క ద్వారా ఆ రాయి దూకుడు ఆగిపోయింది అని చెప్తాడు శ్రీకృష్ణుడు. కాబట్టి మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్పబడింది. మహాభారతంలో జీవిత సత్యాలను తెలియజేసే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ కథను ఇప్పుడు మనం వింటున్నామంటే మనమెంతో అదృష్టవంతులమని చెప్పవచ్చు. ఆ కథను విందాం. పూర్వం కృతయుగంలో వంగ అను దేశంలో బబ్రువాహనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనిది విశాలమైన రాజ్యం. సమర్థవంతమైన పరిపాలనతో తన రాజ్యాన్ని శత్రువుల బారిన పడకుండా రక్షిస్తూ ధర్మబద్ధమైన పాలన సాగిస్తూ ఉండేవాడు. అసలే అది కృతయుగం. కృతయుగం అంటే సత్యయుగం కదా. భూమికి 4 దిక్కులా సత్యమే వర్ధిల్లేది. అలాంటి కాలంలో సత్యానికే పాఠాలు చెప్పే విధంగా పాలన సాగించాడు బబ్రువాహనుడు. బబ్రువాహనుడు అంటే అర్జునుడి కొడుకు కాదు, కేవలం పేరుకు మాత్రమే బబ్రువాహనుడు. అతని కాలంలో రోగులు లేరు, పాపులు లేరు, దొంగలు లేరు, హంతకులు లేరు. ఆకట్టుకునే రాజు, అద్భుతమైన పాలన మాత్రమే ఉండేవి. ఒకరోజు బబ్రువాహనుడు అడవికి వేటకు బయలుదేరాడు. 100 గుర్రాలపైన స్వారీ చేస్తూ వెంబడి 100 మిత్రులు, వందలాది మంది సైనికులు, వీరందరి అవసరాలు తీర్చే సేవకులు రాజును అనుసరించారు. అద్భుతమైన అట్టహాసం, హడావిడితో వీరి వేట సాగింది. ఎన్నో అడవి జంతువులను వేటాడుతూ ఆఖరున ఒక లేడీపైకి బాణం విసిరాడు బబ్రువాహనుడు. ఆ లేడీ బాణం చేత దెబ్బతిన్నది. కాని ఆ లేడీ చాలా తెక్కలేడి. అందుకని తన గాయాన్ని లెక్క చేయక బాణం వేగంతో పారిపోవటం కొనసాగించింది. ఆ క్షణం రాజు ఒక సాధారణ వేటగాడిలా మారిపోయాడు. తన వెంట మిత్రులు ఉన్నారని, పరివారం ఉందని మరిచి తప్పించుకుపోతున్న లేడీ వెంట పడి తను కూడా వేగంగా పరిగెత్తాడు. చివరకు అడవిలో ఒంటరిగా మిగిలాడు. కాని ఎలాగోకలాగా లేడీని పట్టుకోగలిగాడు. అయితే అందుకోసం చాలా సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. లేడీ వెంట పరుగులు తీస్తున్నంతసేపు అతనికి ఆకలి దప్పికలు అర్థం కాలేదు. కాని లేడీ చిక్కి లక్ష్యం పూర్తి కాగానే అతన్ని ఆకలి దప్పికలు చుట్టుముట్టాయి. అంతసేపు లేడీ కొరకు వేటాడిన రాజు ఆకలి దాహాలను తీర్చుకోవటం కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. అదృష్టవశాత్తు అక్కడకు సమీపంలోనే ఒక సరస్సు కనపడింది. అందులో ముందుగా స్నానం చేసి తరువాత నీరు తాగి ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద తన పరివారం కొరకు ఎదురు చూస్తూ విశ్రాంతి తీసుకోసాగాడు. అనుకోకుండానే రాజుకు నిద్ర ముంచుకు వచ్చి కనులు మూతపడసాగాయి. ఈలోగా సమీపంలో కలకలం వినపడింది. రాజు కలవరపడుతూ కళ్ళు తెరిచి చూశాడు. అతనికి సమీపంగా ఎదురుగా 100 ప్రేతాలతో కలిసి ప్రేతవాహనుడు అను పేరుగల ప్రేతరాజు ఒకడు వచ్చాడు. ప్రేతాలన్నీ ఎముకలకు బిగుతుగా చర్మాన్ని అతికించుకున్నట్లుగా ఉన్నారు. ఎక్కడా అంగుళం మందం మాంసం కూడా లేదు. వారి ఆకారాలు భయం గొలిపేలా ఉన్నాయి. ప్రేతాలు హఠాత్తుగా కనపడితే ఎవరికైనా భయం కలుగుతుంది. కాని అక్కడ ఉన్నది యుద్ధరంగంలో పరాక్రమాన్ని ప్రదర్శించే బబ్రువాహన రాజు కనుక ముందుగా కొంచెం కలవరం కలిగిన వెంటనే తన విల్లును అందుకొని ప్రేతాలపైకి ఎక్కుపెట్టాడు. విల్లు ఎక్కుపెట్టాడు కాని బాణం వదలకుండానే వారితో ఇలా అన్నాడు: ఎవరు మీరంతా? ఇంత భయంకరంగా ఉన్నారు. ఎక్కడ నుండి వచ్చారు? మీ శరీర ఆకృతులు ఏంటి ఇంత వికృతంగా ఉన్నాయి అని అడిగాడు. దానికి ప్రేతాల నాయకుడైన ప్రేతవాహనుడు రాజుతో ఇలా అన్నాడు: మహారాజా, మీ దర్శనం కలగ్గానే మాలో ప్రేతభావం నశించిపోయింది. మాకు ఉత్తమగతులు ఇక లభించి తీరతాయన్నాడు.
ప్రేతవాహనుడి మాటలు రాజుకు అర్థం కాలేదు. అదే విషయం రాజు ఇలా అన్నాడు: ఓ ప్రేతమా, నువ్వు ఏమి మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావటం లేదు. నాకు అర్థమయ్యేలా చెప్పు అన్నాడు. దానికి ప్రేతవాహనుడు ఇలా అన్నాడు: రాజా, ప్రేతాలు అన్నీ ఒకప్పుడు మనుషులే, కాని చేసుకున్న పాపాల వల్ల ప్రేతాలుగా మారతాయి. ఎవరికైతే అగ్ని సంస్కారం, శ్రాద్ధం, తర్పణం జరగవో వారంతా ప్రేతాలై తిరుగుతారు. అంతేకాదు, నమ్మక ద్రోహులు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోని వారు, తాగుబోతులు, దొంగతనం చేసిన వారు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో కాలం గడిపిన వారు, గురుపత్నిని చెరిచిన వారు, ఒకరి ఆస్తిని అన్యాయంగా లాక్కున్న వారు, పరుల సొమ్ముకు ఆశపడిన వారు మొదలైన తప్పుడు పనులు చేసిన వారంతా ప్రేతాలుగా మారతారు. మేమంతా అలా అయి ఇలా వచ్చిన వారమే రాజా. తిండి దొరకదు, నీరు దొరకదు. దీంతో మేము ఆకలి దాహాలతో అలమటించిపోతుంటాము. మాకు ఎవరూ శ్రాద్ధం కాని పిండం కాని పెట్టేవారు లేక ఇలా మిగిలిపోయాము. ఇలా మిగిలిపోయిన వారికి రాజే అపరక్రియలు జరపాలి. అలా జరపటం వల్ల మేము ప్రేతరూపం నుండి విముక్తులమవుతాం. మీరు కూడా గొప్ప పుణ్యం సంపాదించుకుంటారు. రాజా, బ్రతికి ఉన్నంతసేపు వీరు నావారు, వారు నావారు అనుకుంటాం. కాని చివరకు ఎవరూ ఉండరు. కొడుకులు, భార్య వీరు మన అవసరం కోసం, మన స్వార్థం కొరకు మన వల్ల పుట్టుకు వచ్చిన వారే. మనం వారి అవసరం తీర్చినంత కాలం వారి చేత గౌరవించబడతాం. మన అవసరం లేదు అనుకున్నప్పుడు వారి నుండి గౌరవం లభించదు. మనిషి చచ్చాక ధనం ఇంటి దగ్గరే ఉండిపోతుంది. బంధువులు శ్మశానం దగ్గర విడిపోతారు. శరీరం కాష్టం దగ్గర విడిపోతుంది. ఇక విడిపోక పరలోకం దాకా వచ్చేవి పాపపుణ్యాలే అని చెప్పాడు ప్రేతవాహనుడు. అప్పుడు బబురు వాహనుడు: ఓయి ప్రేతవాహన, చాలా తెలిసిన వాడిలా మాట్లాడుతున్నావు. నీవు మనిషిగా ఉన్నప్పుడు ఎవరు అని అడిగాడు. దానికి ప్రేతవాహనుడు ఇలా అంటాడు: రాజా, ప్రేతంగా మారటానికి ముందు నేను ఒక ధనికుడైన వైశ్యుణ్ణి. పేరు దేవదత్తుడు. నేను సన్మార్గంలో నడిచాను, దేవతారాధన చేశాను, తీర్థయాత్రలు తిరిగాను, దానధర్మాలు కూడా చేశాను. కాని నాకు అపరకర్మలు చేయటానికి మాత్రం లేకుండా పోయారు. అందుకని ఇలా ప్రేతాన్నై తిరుగుతున్నాను. రాజా, ఒక దేశపు రాజు అన్ని వర్ణాల వారికి, అన్ని కులాల వారికి బంధువు అవుతాడని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని నీవు మా అందరి కోసం అపరకర్మలు చేసి మాకు ముక్తిని కలిగించండి అని చెప్పి తన వద్ద ఉన్న ఒక మణిని తీసి రాజుకు ఇవ్వబోయాడు. అందుకు రాజు ఇలా అన్నాడు: ఓ ప్రేతవాహన, నేను ఒక రాజును. ఇతరుల నుండి దానాన్ని స్వీకరించను. మీకు అపరకర్మలు మాత్రం చేయిస్తాను. కాని ప్రేతవాహన, నాకిది ఒకటి చెప్పు. మా వంశస్థులు ఎవరైనా ప్రేతదశలోనే ఉండిపోయారనే విషయం నేను ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఎవరైనా అలా ఉండిపోతే వారికి ముక్తిని ఎలా కలిగించాలి అని అడిగాడు. దానికి ప్రేతవాహనుడు: రాజా, మీ వంశంలోని వారు ఎవరైనా ప్రేతంలా మిగిలి ఉంటే మీకు కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి. దాంపత్య జీవితంలో అపశృతులు ఏర్పడతాయి. భార్యాభర్తలు పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నా కూడా వారికి పిల్లలు కలగరు. స్త్రీలకు నెలసరి సమస్యలు నిరంతరం కలుగుతాయి. యవ్వనంలోనే ఆత్మీయ బంధువులు మరణిస్తారు. నడి వయస్సులోనే నీ వారు అనుకునేవారు మరణిస్తారు. ఉన్నట్లుండి ఆదాయం తగ్గిపోతుంది. అనుకోని విధంగా ఇల్లు తగలబడిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కావాలనే అపవాదులు వచ్చి మీద పడతాయి. తీవ్రమైన జబ్బులు వస్తాయి. వ్యాపారం చక్కగా చేస్తున్నా కూడా లాభాలు మాత్రం రావు. వర్షం బాగా కురిసినా కూడా పంట చేతికి అందదు. ఇంటి ఇల్లాలే శత్రువులా తిరగబడుతుంది. కాబట్టి రాజా, ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇవన్నీ అపరకర్మలు చేయనందువల్ల ఆకలి బాధతో తిరిగే ప్రేతాల వల్లే జరుగుతాయి అని మన వంశం వారు ఎవరైనా ప్రేతంలా మారి తిరుగుతున్నారా అని ఎలా గుర్తించవచ్చో చెప్పాడు ప్రేతవాహనుడు. ఇదంతా విన్న తరువాత బబురువాహన మహారాజు తన నగరానికి వెళ్లి ప్రేతాల విముక్తి కోసం శ్రద్ధగా అపరకర్మలు చేయించాడు. అంతటితో ప్రేతవాహనుడికి, అతని వెంట ఉన్న ప్రేతాత్మలకు విముక్తి కలిగింది. వారంతా ఎంతో సంతోషంగా స్వర్గానికి వెళ్లారు. ఇది గరుడ పురాణంలోని కథ. ఈ కథను వింటే మీ పితృదేవతలు నేరుగా స్వర్గానికి వెళ్తారు. అంతేకాదు, వారి యొక్క ఆకలి దప్పులు తీర్చినంత మహాపుణ్యం వస్తుంది.
మరి ఈ రోజు ఏ కథను వింటే మనకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు గయాక్షేత్రానికి దగ్గరలో విశాలుడనే వనుజునికి ఒక ప్రేతం కనిపించింది. ఆ ప్రేతం విశాలునితో ఇలా అంటుంది, ఓ వనుజుడా, నీవు గయాశీర్ష తీర్థంలో నా పేరట పిండదానాన్ని చేసిపెట్టు. అలా నీవు చేసిన ఎడల నేను ఈ ప్రేత యోని నుండి విముక్తున్నవుతాను. ఈ పుణ్యానికి ఫలంగా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పగా అతడలానే చేశాడు. తరువాత విశాలుడు తన తమ్ములతో కలిసి గయా అంతా కలే తిరిగి తన పితరులకు పిండ ప్రదానాలు చేయగా వారంతా ప్రేతంతో సహా ముక్తులైనారు. గయా నుండి తన ఊరికి వచ్చాక విశాలుడు పుత్రవంతుడై సుఖంగా జీవనం, అనాయాసంగా మరణం పొంది స్వర్గానికి చేరుకొని మరలా పొడమిపై పుట్టినప్పుడు విశాల దేశానికి రాజపుత్రునిగా జన్మించాడు. అతను పెరిగి పెద్దవాడై తన ఆస్థాన బ్రాహ్మణులతో ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణులారా, ఏ ఏ సత్కారాలు చేస్తే మంచి పుత్ర సంతానము సుఖజీవనం లభిస్తాయి అని అడిగాడు. దానికి వారు ఇలా అన్నారు, విశాల రాజకుమారా, గయాతీర్థంలో పిండ ప్రదానం చేస్తే అన్ని కోరికలు తీరతాయి అని చెప్పారు. విశాలుడు వెంటనే గయాక్షేత్రాన్ని సంపూర్ణంగా దర్శించి శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు గావించి వచ్చాడు. అలా చేసిన వెంటనే శీఘ్రమే పుత్రవంతుడైనాడు. ఒకరోజు అతనికి ఆకాశంలో 3 పురుషులు దర్శనమిచ్చారు. అతను వారికి నమస్కరించి, మహాపురుషులారా, మీరెవరు అని అడిగాడు. ఇక వారిలో శ్వేతవర్ణంలోనున్న పురుషుడు ఇలా అన్నాడు, నాయనా విశాల, నేను నీ తండ్రిని. నీ పుణ్యం వల్లనే నేను స్వర్గానికి వెళ్తున్నాను. ఈ రక్తవర్ణ పురుషుడు నా తండ్రి. ఈయన బ్రహ్మహత్య చేసి అవిచి నామక నరకంలో పడ్డాడు. ఆ శ్యామల వర్ణంలోనున్నది మా తాత. ఆయన ఒక మహర్షిని చంపి అదే నరకంలో పడ్డాడు. నీవు గయా శీర్ష తీర్థంలో చేసిన పిండ ప్రదానం వల్ల నేను ప్రేతరూపం నుండి, వారు నరకరూపం నుండి విముక్తులమై స్వర్గానికి వెళ్తున్నాము. నాయనా, నీవు చేసిన ఉపకారం మామూలుది కాదు. నీకు అంతా శుభం కలుగుగాక అని చెప్పి ఇతరులతో పాటు అంతర్ధానం చెందాడు. ఇక విశాలుడు సమర్థవంతంగా రాజ్యపాలనం చేసి సుఖంగా జీవించి దేహాంతంలో స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. కాబట్టి గయాలో పిండ ప్రదానం వల్ల మీ పితృదేవతలలో, అంటే మీ ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళు ఎవరైనా నరకంలో బాధలు పడుతుంటే వారందరూ కూడా స్వర్గానికి వెళ్తారు. ఇది రామాయణ అంతర్గతమైన ఉత్తరాఖండలో సవివరంగా వివరింపబడి ఉంది. రావణాసురుడు తన అన్నగారైన కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించి ఆయనకు వరప్రసాదంగా లభించిన పుష్పక విమానం ఎక్కి ప్రపంచమంతా చుడుతూ ఒకసారి ఉసిరబీజ దేశానికి చేరగా అక్కడ మరుత్తుడను మహారాజు దేవతలతో కూడి యజ్ఞం చేస్తూ కనపడ్డాడు. అక్కడకు అతను వస్తున్నప్పుడు గమనించి దేవతలందరూ పశుపక్షులుగా మారిపోయారు. ఇంద్రుడు నెమలిగాను, యమధర్మరాజు కాకిగాను, కుబేరుడు తొండగాను, వరుణుడు హంసగా మారి పలాయనం చెత్తగించారు. రావణాసురుడు అపవిత్రమైన కుక్కలా ఆ యజ్ఞశాలలో ప్రవేశించి మరుత్తు మహారాజుతో ఇలా అన్నాడు, తాను కుబేరుని తమ్ముడినని, అతన్ని ఓడించి పుష్పకం గెలిచానని పరిహాసంగా మాట్లాడుతూ యుద్ధానికి రమ్మని కవ్వించాడు. ఆ మరుత్తు మహారాజు యుద్ధానికి సన్నద్ధుడు అవుతుండగా ఆ యజ్ఞహోత బృహస్పతి తమ్ముడు అయిన సంవర్ధ మహర్షి అది పరమేశ్వర ప్రీతి కోసం చేస్తున్న యాగమని, మధ్యలో ఆపితే అది వంశనాశనం అవుతుందని వారిస్తాడు. ఇక అతను యుద్ధ ప్రయత్నాన్ని విరమించి యాగానికి సిద్ధపడ్డాడు. రాజు ఓడిపోయాడని రావణుడు ప్రకటించుకొని అక్కడున్న ఎంతోమంది మహర్షులను తన రాక్షస సపరివారంగా భుజించి వెళ్ళిపోయాడు. రావణుడు వెళ్ళిపోయిన పిమ్మట ఇంద్రాది దేవతలు ఆ రూపాలను త్యజించి వారి వారి రూపాలలోకి వచ్చారు. అప్పుడు ఇంద్రుడు నెమలిని చూసి, మీ జాతికి సర్పముల వల్ల భయం ఉండదని, ఇంద్రుని వలె ఆ నెమిలిపించానికి 1000 కనులు ఉంటాయని, తాను మేఘరూపంలో వర్షిస్తుంటే అందంతో పొంగి పించాన్ని విప్పి ఆడుతుందని వరం ప్రసాదిస్తాడు. అంతకుముందు కేవలం నీలంగా ఉన్న ఆ పించం అప్పటి నుండి ఇంద్రప్రభావం వల్ల కన్నులతో అందంగా కనబడటం మొదలయ్యాయి. తరువాత యమధర్మరాజు కాకితో ఇలా అన్నాడు,
ఓ వాయసమా, నీ రూపం ధరించి నేను హాయిగా ఉన్నాను. నీకు ఏ రోగాలు ఉండవని వరం ప్రసాదిస్తున్నాను. మిగిలిన ప్రాణులకు నా ప్రభావం వల్ల రోగాలొస్తాయి కాని నీకు ఏ రోగాలు అంటవు. నా లోకంలో చేరిన మానవులందరూ ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు. భూతలంలో ఉన్న వారి సంతానం నీకు ఆహారమిచ్చి తృప్తిపరిచినచో వారి యొక్క పితృదేవతల యొక్క ఆకలి దప్పులు తీరతాయి అని వరం ఇచ్చాడు. అందుకే పిండ ప్రదానం చేసిన తరువాత ఆ పిండాలు కాకులు ముట్టాలని అందరూ ఆశిస్తారు. దీనికి సంబంధించి ఒక కథ ఉంది. ఈ కథ విన్నంత మాత్రం చేతనే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. మీ యొక్క పితృదేవతలు దీవించి మీ వంశాన్ని అభివృద్ధి చేస్తారు. ఇది కాకిపిండం ఒక తండ్రి కథ. కాకిపిండం పెట్టి 2 గంటల నుండి ఎదురు చూస్తున్నారు కాని ఒక్క కాకి కూడా వచ్చి ముట్టటం లేదు. కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగు పుడుతుంది. ఇక బంధువుల్లో ఉన్న ఒకరు పంతులుగారితో ఇలా అంటున్నారు. పంతులుగారు, ఒకవేళ కాకి ముట్టకుంటే ఎలా అని ప్రశ్నించారు. దానికి పంతులుగారు ఇలా చెప్పాడు. ఒకవేళ కాకి ముట్టకుంటే నీళ్లల్లో కూడా వెయ్యొచ్చు జలచరాలకు అని చెప్పాడు పంతులుగారు. ఇక అక్కడ ఉన్న ఒక పెద్దావిడ, లేదు, కాకి వచ్చి ముడితేనే ఆత్మశాంతి కలిగినట్లు. అప్పటి వరకు ఇక్కడ నుండి జరిగేదే లేదు, వేచి చూడవలసిందే అని ఖచ్చితంగా చెప్పింది ఒక పెద్దావిడ. ఆమె చనిపోయిన వ్యక్తి తరపున వచ్చిన ఏకైక బంధువు, అతని పెద్దమ్మ కూతురు. మిగతా బంధువులంతా చనిపోయిన వ్యక్తి కోడలు తరపున బంధువులు. ఇంకెక్కడి కాకులు? కాకులు కనిపిస్తున్నాయా అసలు? కాకులన్నీ లోకులై పుడితేను అని జోకు వేశాడు బంధువుల్లో ఒకడు. సమయం కాని సమయంలో జోకు వేసినందుకు అతని వైపు తీక్షణంగా చూసింది పెద్దావిడ. ఇక పిల్లనిచ్చిన మామ ఎలా అన్నాడు. అబ్బా, ఈ ముసలోడు బతికి ఉన్నవాళ్లను సాధించాడు, చచ్చిన తరువాత కూడా సాధిస్తున్నాడు అన్నాడు. తన మామ అన్న మాటలకు అవును అన్నట్లు తలూపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు. ఆ మామ అల్లుల ప్రవర్తనకు పెద్దావిడకు బాగా కోపమొచ్చింది. చనిపోయిన వ్యక్తంటే ఆమెకు బాగా గౌరవం. పేదరికంలో పుట్టినా కష్టపడి పైకి వచ్చాడు. కొడుకు 10వ తరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయినా తామెంతమంది చెప్పినా మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కొడుకును హాస్టల్లో ఉంచి బాగా చదివించాడు. కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉండి ఊర్లు తిరుగుతుండటం వల్ల కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లోనే ఒక్కడే ఉండేవాడు. కొడుక్కి కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి ఇచ్చాడు. 3 సంవత్సరాల క్రిందట నుండి మంచం పట్టాడు. చేసేది లేక తండ్రిని తీసుకువెళ్లి తన దగ్గరే ఉంచుకున్నాడు కొడుకు. కొడుకు తన భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి టూర్కు వెళ్లాలనుకున్నాడు. తండ్రిని ఎక్కడ ఉంచాలనే ప్రసక్తి వచ్చింది. తిరిగి వచ్చే 10 రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు తోడల్లుడు. లేదు, ఇలా మంచం మీదనే ఉండేవాళ్ళని తీసుకోరు, అదీగాక ఇతరుల దృష్టిలో కూడా బాగుండదు అంది భార్య. చివరకు అనేక చర్చల తరువాత ముందర ప్రత్యేకంగా ఉన్న ఒక రూమ్కు తండ్రిని షిఫ్ట్ చేసి ఇల్లుకు తాళం వేసుకొని 10 రోజుల వరకు తండ్రిని చూడటం కోసం ఒక వ్యక్తిని కిరాయికి మాట్లాడి టూరుకు బయలుదేరారు. ఇదంతా చూసి ఎందుకు భారం అనుకున్నాడో ఏమో కాని అదే రోజు రాత్రి తెల్లవారేటప్పుడు గుండెపోటుతో మరణించాడు పెద్దాయన. టూరుకు వెళ్లిన వారందరూ అర్ధాంతరంగా రావలసి వచ్చింది. అంత్యక్రియల కోసం స్వగ్రామం వచ్చారు. అంత్యక్రియలకు ఊరూరంతా హాజరయ్యారు. తరువాత జరిగే కర్మకాండలో దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొంటారు. ఇక పెద్దావిడ ఇలా అంది. బతికి ఉన్న వాళ్లను ఏం కష్టపెట్టాడ్రా మీ నాన్న అని అడిగింది. నీకేం తెలుసు అత్తమ్మ, 3 సంవత్సరాల నుండి ఎంత నరకం చూస్తున్నామో. ఈ 6 నెలల నుండి మరీను అన్నీ మంచం మీదే. వాటి కోసం పెద్ద జీతానికి మనిషిని పెట్టవలసి వచ్చింది. వాడు రాత్రి ఉండడు కదా, రాత్రంతా మేమే సేవ చేయవలసి వచ్చేది అన్నాడు కొడుకు సమాధానంగా. అదొక్కటేనా, చాలా రాత్రి వరకు కూడా కాళ్ళు నొక్కించుకుంటూనే ఉండేవాడు. తొందరగా వదిలిపెట్టేవాడు కాదు అని చెప్పాడు అతని మామ కూడా అల్లుడికి సపోర్టుగా. ఓహో అంతేనా, నీకు చిన్నప్పుడు 2 సంవత్సరాల పాటు ఆల్బుమినో గిల్బమినో ఎక్కువై రోగం పడితే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అది కదా మీ నాన్న నిన్ను సాధించటమంటే అంటూ పెద్దావిడ మళ్ళీ ఇలా అంటుంది. మీ అమ్మ చనిపోయిన తరువాత బెంగతో మానసికంగా కృంగిన నీకు ఫిట్స్ వస్తుంటే సంవత్సరం పాటు నిన్ను కనిపెట్టుకొని సేవ చేస్తూ ఉన్నాడే,
అది కదా మీ నాన్న నిన్ను సాధించటమంటే. మీ అమ్మ చనిపోయిన తరువాత మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటూ మేమెంత పోరినా వచ్చేదెలాంటిది వస్తుందో, నా కొడుకు దిక్కులేనివాడవుతాడే అంటూ నీకోసం తన సుఖాన్ని వదులుకున్నాడు కదా. అది కదా మీ నాన్న నిన్ను సాధించటమంటే. నేను దరిద్రంలో పుట్టి పెరిగాను, నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా ధారపోసి జాగలు భూములు నగానట్రా అన్నీ జమ చేసి నీకు ఇచ్చాడు కదా. అది కదా మీ నాన్న నిన్ను సాధించటమంటే. నువ్వెప్పుడు బిజీగా ఉంటావు, ఫోన్ చేస్తే నీకెక్కడ ఇబ్బంది కలుగుతుందేమోనని ఫోన్ చేయటానికి కూడా వెనకాడేవాడు. నీతో మాట్లాడాలనుకున్న మాటలన్నీ ఒక డైరీలో రాసేవాడు. మీ నాన్న మీద ప్రేముంటే ఇంట్లో ఆ డైరీని వెతికి చదువురా దాన్ని. పగలనక రాత్రనక కష్టపడి నీకోసం 30 ఏండ్లు సేవ చేసినోడికి 3 ఏండ్ల సేవ చేయటం సాధించటమైందా నీకు? అయినా ఎలా తెలుస్తుందిలే మీ నాన్న విలువ? ఎప్పుడూ హాస్టల్లోనే ఉన్నావు కదా. తండ్రి కష్టం విలువ బంధం చూస్తేనే కదా తెలిసేది. చూసినా తెలుసుకునే కాలం కూడా కాదిది. పెద్ద సంబంధం సుఖపడతావని పెళ్లి చేశాడు. ఎవరో మహాకవి అన్నట్లు సముద్రం వద్దకు ముత్యాలేరుకుందామని ఆశతో వెళ్ళాను, చివరకు ఆ సముద్రమే మింగేసింది అని. అలా అయ్యింది మీ నాన్న పరిస్థితి. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వైనా చెప్పొద్దు. ఎన్నడూ కొడుకుని కష్టపెట్టనివాడు అంతసేపు కాలు ఎందుకు నొక్కించుకున్నాడో. ఈ లోకంలో అన్నిటికన్నా పెద్ద సుఖం పుత్ర పరిశ్యంగమేనయ్యా. పెద్ద పెద్ద గ్రంథాలు కూడా ఆ విషయం చెప్తున్నాయే. కొడుకుని కావలించుకోవటం వల్ల పొందే సుఖం ఇంకెక్కడా దొరకదయ్యా. ఆ వయసులో భార్య ప్రియురాలు ఎవరి స్పర్శ సుఖమనిపించదు. ఏ వయస్సులోనైనా సుఖాన్నిచ్చేది తన సంతానం స్పర్శేనయ్యా. ఇది కూడా తెలియక పెద్ద చెప్పొచ్చావు. తన చివరి వయసులోనైనా కొడుకుతో ప్రేమ సుఖం పొందటానికేనయ్యా వాడు కాలు నొక్కించుకున్నది. నీకు వయసొస్తుంది, అప్పుడు అర్థమవుతుందయ్యా ఇదంతా. తల్లి లేదు, తండ్రి లేడు, ప్రేమ లేదు, బంధం లేదు, కాలమా ఎలా అయిపోతివే అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది పెద్దావిడ. అప్పుడేడ్చాడు కొడుకు. నిజంగా గుండె పగిలేలా మనసు నిండా తండ్రి గుర్తొచ్చి, తండ్రి ప్రేమ గుర్తొచ్చి, తండ్రి చేసిన త్యాగాలు గుర్తొచ్చి తన జీవితమంతా కళ్ళ ముందు కదిలి పశ్చాత్తాపంతో ఎంతో ఏడ్చాడు. అతన్ని చూసి కోడలు, వియ్యంకుడు, బంధువులు ఇలా అందరూ ఏడవసాగారు. కొందరికి తమ తమ తండ్రి గుర్తుకు రాగా, మరికొందరికి తమ తండ్రితనం పిల్లల కోసం పడిన కష్టం గుర్తుకు రాగా, ఇంకా కొంతమందికి ఆ పెద్దావిడ కాలమా ఎలా అయిపోతివే అంటూ ఏడుస్తున్న విధానాన్ని చూస్తూ తమ కాలం ఎలా ఉండబోతుందో అనే వేదనతో ఏడవటం మొదలుపెట్టారు. పుత్రధర్మాన్ని కావుమంటూ అప్పుడొచ్చాయి ఒక్కసారిగా కావు కావుమంటూ కాకులు. అంతవరకు ఎక్కడా లేని కాకులు కాకిపిండాన్ని తినటానికి గుంపులు గుంపులుగా వచ్చాయి. అప్పుడు ఆ పెద్దాయన ఆత్మ శాంతించింది. ఈ కథను ఇప్పుడు ఎవరైతే విన్నారో ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి, పితృదేవతల ఆశీస్సులు మీకు కలుగుతాయి. పూర్వం జరిగిన పౌర్ణమి అమావాస్య అనే 2 అక్కా చెల్లెళ్ల కథ విందాం. పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా మతపరమైన విశ్వాసాలు కలిగి ఉండేది. ఆమె ఎప్పుడూ కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది. తాను అన్ని పనులు కూడా చేసేది. అమావాస్య ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయటానికి కూడా ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. తాను ఏ పని కూడా చేసేది కాదు. కాని అక్కా చెల్లెళ్ళు 2 మాత్రం ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కాని పౌర్ణమి అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ ఎప్పుడూ కూడా అమావాస్యనే ఎక్కువ ప్రేమగా చూసేవారు. అలానే 2 కొడుకుల్ని ప్రేమగా చూసుకునేవారు. కొడుకుల విషయంలోనే అధిక శ్రద్ధ తీసుకునేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. రాజు కుమారులిద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహాన్ని చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి ఇలా చెప్తుంది, పౌర్ణమి ఎప్పుడూ కూడా పని చేయటానికే ఎక్కువ ఇష్టపడుతుంది, గోసేవ చేయటానికి ఇష్టపడుతుంది, భజనలు కీర్తనలు చేస్తుంది. దానివల్ల ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూడమని చెప్తుంది. ఆమె పెద్దింటి కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఆమె ఇవన్నీ చేయటానికి కుదరదు. అందుకే పేద ఇంటికి మనం పంపిద్దామని చెప్తుంది. రాజు సరేనని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు.
చివరకు రాజు పౌర్ణమికి ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని నిశ్చయం చేశాడు. అప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనం వివాహం చేద్దాం. అక్కా చెల్లెళ్ళ ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిర్చాడు. ఈ విషయాన్ని రాజు రాణికి చెప్పగానే ఆమె ఎంతో సంతోషించింది. మనసులో రాణి ఇలా అనుకుంటుంది, పేదల ఇంట్లో పౌర్ణమి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆమె ఎప్పుడూ కూడా పూజలు పూజలు అంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దామని అంటుంది. ఇక సమయం రాగానే రాజుగారు తన ఇద్దరి కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కాని పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సోదరులు అమావాస్యను చాలా ప్రేమగా చూసుకునేవారు. కాని ఆమె మాత్రం వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. కాని పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు కూడా సహాయాన్ని చేస్తూ ఉండేది. అమావాస్య పౌర్ణమి ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్లిపోయారు. ఒకప్పుడు అమావాస్య తన ఇంట్లో శివచర్చ ఏర్పాటు చేసుకుంది. ఆమె ఊర్లో అందర్నీ పిలిచింది. కాని తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది. ఆ ఊర్లో ఆడవాళ్లు ఇలా అంటున్నారు, మీ చెల్లెలి ఇంట్లో ఈ రోజు ఈశ్వర పూజ జరుగుతూ ఉంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళగలను అని చెప్పింది. అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు ఇలా అన్నారు, దైవశత్య జరుగుతున్నప్పుడు పిలవాలి అన్న నియమం లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువల్ల నీవు కూడా మాతో రమ్మని పిలిచారు. అప్పుడు పౌర్ణమి కూడా ఆ చర్చకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది, నేను నిన్ను పిలవనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది. వస్తే వచ్చావు కాని నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఉండు, అటు ఇటు తిరగకు అని చెప్పింది. తన పేదరికాన్ని చాలా ఎగతాళి చేసింది. ఆమె చేష్టలు చూసి పౌర్ణమి కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి. ఆమె ఆ మహాశివయ్యను ప్రార్థించటం మొదలుపెట్టింది. ఓ మహాదేవా, నీవు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నా తప్పు ఏమిటి? పూజలు చేయటం, గోసేవ చేయటమే నా తప్ప? పని చేయటం నా తప్ప? దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అని అనుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివపూజ శివచర్చ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కాని పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఆమె అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకుని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి? నేను అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. తాను ఇంటికి వెళ్లి తన భర్తతో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్లి వస్తాను అని చెప్పి తాను అన్నగారి ఇంటికి బయలుదేరింది. తాను నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆ ముసలావిడ ఇలా అడుగుతుంది, అమ్మా, నీవు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఆమె అడిగిన ప్రశ్నలకు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చింది. తనను తాను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలియవ్వ ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పింది. ఇక్కడ ప్రదేశాన్ని మొత్తం కూడా శుభ్రం చెయ్యమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి సరేనని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. తులసి చెట్టును పూజించింది. ముసలి అవ్వకు స్నానం చేయటానికి నీటిని ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయాక వేరే ఏమైనా పని ఉందా అని అడిగింది. ఏమీ లేదు అని చెప్పి పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్లకే దేవుడు మహాదేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన ఇలా అడుగుతున్నాడు, తల్లి, నీవు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి వేషంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా అడుగుతున్నాడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడుగుతాడు. దానికి పౌర్ణమి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు ఆ పరమేశ్వరుని రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదం ఇచ్చారు.
ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తాను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్లేసరికి అక్కడ ఒక ముసలియవ్వ కనిపించింది. ఆమె ఇలా అంటుంది, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు వెళ్తున్నారు, కాని ఎవరూ కూడా ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు, ఈ గుడి ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, సరేనమ్మా, అలానే చేస్తాను అని చెప్పి తాను గుడిని మొత్తం శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసింది. పూజలు చేసుకొని ఆమె మళ్లీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్లేసరికి ఒక నది వచ్చింది. ఆ నది ఒడ్డునే ఒక ముసలియవ్వ కూర్చొని ఉంది. ఆ ముసలియవ్వ రూపంలో ఉన్నది ఎవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత ఎలా చెప్తుంది, ప్రతి ఒక్కరూ కూడా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు, అలానే వెళ్తున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, సరే, అలానే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్ని కూడా అంతా శుభ్రం చేసింది. శుభ్రం చేశాక అక్కడ ఉన్న నావలో కూర్చొని తాను ఆ నావ దాటి అవతల ఒడ్డుకు వెళ్లి తన అన్నావదినల ఇంటికి వెళ్ళింది. అన్నావదినల ఇంటికి వెళ్లేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు ఎంతో సంతోషించారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. రాత్రి అయ్యింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి నేను వెళ్లి వస్తాను అని చెప్పేసరికి పౌర్ణమి వదినగార్లు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరేనని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకొని అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగార్లు ఇద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఇవన్నీ తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె వాటిని తీసుకొని బయలుదేరింది. మళ్లీ అదే నావ ఎక్కి యువతలి గట్టుకు వచ్చింది. వచ్చి గంగామాత కూర్చొని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచి ఇచ్చింది. తాను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. తాను ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలియవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని తాను ఇంకా ముందుకు బయలుదేరింది. దారిలో ఉన్న పరమేశ్వరుడు తనకు ఇంకొక సంచిని ఇచ్చారు. అది కూడా తీసుకొని ఆమె ముందుకు పోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్లేసరికి తులసీమాత వద్దకు వచ్చింది. అక్కడ కూడా తనకు తులసీమాత దగ్గర ఉన్న ముసలియవ్వ కూడా తనకు ఇంకొక సంచిని ఇచ్చింది. ఇవన్నీ తీసుకొని తాను తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తరువాత తాను అన్నావదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. విప్పేసరికి అందులో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. ఇచ్చి తాను గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. దాని నిండా కూడా బంగారం ధనంతో నిండి ఉన్నాయి. ఆ తరువాత ఆమె కాళీమాత ఇచ్చిన సంచిని తెరిచేసరికి దాంట్లో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి. తరువాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసీమాత ఇచ్చిన సంచిని విప్పేసరికి వాటన్నింటిలో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి. వాటన్నిటినీ చూసి పౌర్ణమి చాలా సంతోషించింది. తనకు ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు లేదు. తాను చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. కొన్ని రోజులు గడిచిన తరువాత తాను ఇలా అనుకుంది, మన ఇంట్లో శివచర్చను ఏర్పాటు చేసుకోవాలి అనుకుంది. అనుకొని తాను శివచర్చను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకొని అమావాస్యను కూడా తన ఇంటికి శివచర్చలో పాల్గొనమని పిలిచింది. అప్పుడు ఊర్లో వారందరూ కూడా శివచర్చలో పాల్గొనటానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది, నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నావదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని చెప్పి దారిలో జరిగిన విషయాన్ని అంతా కూడా అమావాస్యకు చెప్పింది. అమావాస్య ఇలా అంటుంది, నీవు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, ప్రసాదం ఇవ్వకపోవటం తప్పు. ప్రసాదమంటే అందరికీ పంచాలి. నేను ప్రసాదం ఖచ్చితంగా ఇస్తాను అంటుంది. కాని అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తాను బయలుదేరింది. తాను బయలుదేరిన తరువాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. తాను ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు.
ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నీవు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య ఎలా అంటుంది, ఏం మాట్లాడుతున్నావు? నన్ను నీవు చూశావా? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికైపోతాయి. అందువల్ల నేను అవేమీ చెయ్యను అని చెప్పి తాను అక్కడ నుండి ముందుకు పోయింది. ముందుకు వెళ్లేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూసింది. ఆయన కూడా గుడిని శుభ్రం చేయమని అడిగాడు. ఆయనకు కూడా అదే సమాధానం చెప్పింది. తాను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధానం చెప్పింది. అలా చెప్పి తాను నావ దాటి తన అన్నావదనల ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇదెందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరేనని చెప్పి తాను ఆ రోజు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నావదనలు ఇలా అంటున్నారు, సరే వెళ్ళిరమ్మని చెప్పారు. దానికి తాను ఇలా అడుగుతుంది, పౌర్ణమికి మీరు ఒక సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి ఆ వదినలు ఇలా అంటున్నారు, సంచి నీ ఇంటికే వస్తుంది, నీవు వెళ్ళిపోమని చెప్పారు. తాను మళ్లీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరేనని చెప్పేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగేసరికి నీ ఇంటికే వస్తుంది, వెళ్ళిపోమని చెప్పింది. అదేవిధంగా కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా చెప్పారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులను తెరిచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు, తేళ్లు తన నుదిటిపై కొట్టి తనకు గుణపాఠం చెప్పాయి. అప్పుడు అమావాస్యకు బుద్ధి వచ్చింది. భగవంతుడా నన్ను కాపాడమంటుంది. ఆమె పౌర్ణమి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా అంటుంది, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కాని నాకు ఏమీ లభించలేదు అని చెప్పింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ సహాయాన్ని చేస్తూనే ఉన్నాను. నీవు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీవు గంగామాతకు కాని, పరమేశ్వరుడికి కాని, తులసీమాతకు కాని, కాళీమాతకు కాని ఎవరికీ కూడా నీవు విలువ ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నీవు వినలేదు. అందువల్లనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అంటుంది. దానికి అమావాస్య ఇలా అంటుంది, పౌర్ణమి నన్ను నీవు క్షమించు, ఇదంతా కూడా అజ్ఞానం వల్ల జరిగిపోయింది అని చెప్పింది. అంతేకాదు మళ్ళీ ఇలా అంటుంది, నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది, నీవు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలు గుర్తుంచుకో. మొదటి సూత్రం ఏంటంటే అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ఇక రెండవ సూత్రం ఏంటంటే ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. మూడవ సూత్రం ఏంటంటే ఎప్పుడూ ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. భగవంతుడు ఏదైతే 3 సూత్రాలు చెప్పాడో అవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించాను, అందరికీ కూడా సహాయాన్ని చేశాను, అందరి పనులను చేశాను, అందువల్లనే నాకు ఇవన్నీ కూడా లభించాయి. కాని నీవు ఆ 3 సూత్రాలు పాటించకుండా నీ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నావు అని చెప్తుంది. అప్పుడు అమావాస్య తన ఇంటికి వెళ్ళింది. ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుణ్ణి క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. అందువల్లనే ఎప్పుడూ కూడా మంచి కర్మలనే చెయ్యాలి. ఇదంతా పౌర్ణమి తల్లిదండ్రులకు కూడా తెలిసి వాళ్లకు కూడా బుద్ధి వచ్చింది. వాళ్ళు కూడా నిత్యం పూజలు, మంచి కర్మలు చేయటం మొదలుపెట్టారు. ఇదంతా విని పౌర్ణమి చాలా సంతోషించింది. పౌర్ణమి కుటుంబం భోగభాగ్యాలతో సంతోషంగా జీవించారు. తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు 108 దివ్య దేశాలు ఉన్నాయి. ఆ 108 దివ్య దేశాల్లో తిరువల్లూరు ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకొని ఉంటుంది. ఆ రోజు అక్కడకు వేల మంది జనం వస్తారు. ఇక చొల్లంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది. అక్కడకు వెళ్లి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి. ఇక్కడ హృత్ ప్రాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి గొప్పతనం ఏంటంటే
ఇది ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి. దక్షయజ్ఞం కథలో పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు. ఆ తరువాత స్వామి చింతాక్రాంతుడు అయ్యాడు. ఎందుకంటే దక్షుడు బ్రహ్మమానస పుత్రుడు. బ్రహ్మహత్య దోషం ఉంటుంది. తరువాత స్వామి బాధపడుతూ ఉంటే అప్పుడు ఆకాశం నుండి ఇలా వినిపిస్తుంది, మీరు హృత్ పాపనాశినికి వెళ్లి స్నానం చేయండి, మీరు ఊరట చెందుతారు అని పలుకుతుంది. అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఈ ఆలయంలో తూర్పు వైపు వీరభద్రుని ఆలయం ఉంటుంది. ఆ మహాశివుడు వీరభద్రుని స్వరూపంలో అక్కడకు వచ్చి స్నానం చేశాక ఆయన చింతలన్నీ తీరిపోతాయి. అలాగే మానసికమైన వ్యాధులు ఉన్నా, శారీరకమైన వ్యాధులు ఉన్నా అక్కడకు వెళ్లి స్నానం చేస్తే తప్పక అన్ని వ్యాధులు తగ్గుతాయి. అది ఆ తీర్థం యొక్క గొప్పతనం. అలాగే ఇక్కడ క్షేత్రంలో విష్ణుమూర్తి ఒక లీలా నాటకం ఆడారు. అదేంటంటే బదరికాశ్రమంలో శాలిహోత్రుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించారు. ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చారు. అప్పుడు ఆ హృత్ పాపనాశినిలో స్నానం చేశాక ఇక్కడ ఎంత మనోహరంగా ఉంది, ఇక్కడ ఉపవాస దీక్ష చేసి 1 సంవత్సరం పాటు తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఆ దీక్ష పట్టి కూర్చొని సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు చేశారు. చేశాక ఆ తపస్సు అయిపోయిన తరువాత ఆ రోజు పారణ చేసి దీక్ష విరమిద్దామనుకొని కొంచెం ఆహారం తెచ్చుకున్నారు. సరిగ్గా ఆయన తినే సమయానికి ఒక వృద్ధుడు వచ్చి, నాయనా, ఆకలి మండిపోతుంది, ఆ ఆహారం నాకు ఇవ్వవా అని అడుగుతాడు. వచ్చింది విష్ణు స్వరూపంగా భావించి ఆ ఆహారం ఇచ్చేశాడు. పారణ చేయటం కుదరనందున ఇంకొక సంవత్సరం పాటు ఉపవాసం చేసి మళ్లీ దీక్ష తీసుకొని తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు. అలా 1 సంవత్సరం మళ్లీ తపస్సు చేస్తాడు. అంతా అయ్యాక మళ్లీ పారణ కోసం ఆహారం తెచ్చుకునే సమయానికి మళ్లీ ఆ వృద్ధుడే తిరిగి వచ్చాడు. నాయనా, నాకు బాగా ఆకలిగా ఉంది, నీ దగ్గర ఆహారం ఇస్తావా అని అడుగుతాడు. దానికి అతను, సరే స్వామి, స్వీకరించండి అని ఆహారమంతా ఇచ్చేశాడు. అప్పుడు స్వామి సంతోషించి, నాయనా, నీ కోరిక ఏంటి, ఎందుకు తపస్సు చేస్తున్నావన్నాడు. నాకు ఏం కోరిక లేదు స్వామి, లోక కళ్యాణం కోసమని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఆశ్రమంలో వెలిశారు. పనుకొని ఉన్న వైద్య వీరరాఘవ స్వామిగా ఆ ఆలయంలో వెలిశారు. అదే ప్రస్తుతం వైద్య వీరరాఘవ స్వామి ఆలయం. అలాగే ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకు వసుమతి అనే కూతురు ఉంది. ఆమె మహా సౌందర్యవతి. ఒకసారి చెలికత్తెలతో ఆ దేవాలయం పుష్కరిణి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు. ఆయన కూడా మహా సౌందర్యంతో ఉంటాడు. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు ఇష్టపడ్డారు. ఆ రాజు, మనమిద్దరం వివాహం చేసుకుందాంరా అంటాడు. ఆ యువరాణి ఇలా చెప్తుంది, మా నాన్నగారిని అడగండి, ఆయన ఒప్పుకుంటే చేసుకుంటాను అంటోంది. వెంటనే యువరాజు వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్లి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తారా అని అడుగుతాడు. దానికి ఆ రాజు, నాయనా, నీ పేరు ఏమిటి, నీ గోత్రం ఏమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు, నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు. దానికి ఆయన, నా వివరాలన్నీ మీకు చెప్పలేను, కాని ఒకటి మాత్రం చెప్తున్నాను, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. లక్షల్లో జనం మీ అమ్మాయికి నీరాజనాలు అర్పించేలా చేస్తాను అన్నాడు. వచ్చింది ఆ నారాయణమూర్తే. ఆయన నిజం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఆ విధంగా చెప్తాడు. అప్పుడు రాజుగారు సరేనని కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం అయ్యాక భార్య చెయ్యి తీసుకొని గర్భాలయంలోకి నడుచుకుంటూ వెళ్లి ఆ విగ్రహం దగ్గరకు వెళ్లగానే మాయమైపోతారు. అప్పుడు ఆ రాజుకు తెలుస్తుంది, అయ్యో, ఇంతకాలం నా కూతురుగా ఉంది మహాలక్ష్మి, నా కూతురు అనుకున్నాను, ఎంత తప్పు చేశాను అనుకుంటాడు. ఆ అమ్మవారే ఈ ఆలయంలో కనకవల్లి అనే పేరుతో వెలిశారు. అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని వసుమతి అని పిలుస్తారు. అది ఈ ఆలయం యొక్క గొప్పతనం. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం చూస్తే స్వామి కుడి చేతిని చాపి ఉంచుతారు. కింద ఉన్నది శాలిహోత్ర మహర్షి. అలాగే ఎడం చెయ్యి చిన్ముద్ర చూపిస్తూ ఉంటారు.
అంటే ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య స్వరూపం ఈ వైద్య వీరరాఘవ స్వామి అని అర్థం. ఇక్కడ ఈ చొల్లంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది. ఏ కథను వింటే మనకు సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షం కలుగుతుందో ఆ కథను విందాం. పూర్వం ఒకసారి ఒక గురువు వద్దకు ఒక శిష్యుడు వచ్చి ఈ విధంగా అంటాడు, గురుదేవా, నా మనస్సులో ఒక సందేహం ఉంది. అందరూ కుక్కలకు రొట్టెలు తినిపిస్తూ ఉంటారు. ఇలా రొట్టెలు తినిపించే మానవులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటూ అతను సందేహాన్ని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఇలా సమాధానం చెప్తాడు, నాయనా, కుక్కలకు రొట్టెలు తినిపించటం ద్వారా ఒక్కటి కాదు 8 ప్రయోజనాలు కలుగుతాయి. ఆ 8 ప్రయోజనాల గురించి మానవులు తెలుసుకుంటే వారి జన్మ ధన్యమైపోతుంది. జీవితంలో ఎక్కువ సుఖాలను అనుభవిస్తారు. దీనికి సంబంధించి నీకు ఒక చిన్న కథ చెప్తాను, శ్రద్ధగా విను. ఈ కథను విన్నంత మాత్రం చేతనే నీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ కథ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది. పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది. అది చాలా అమాయకమైన కుక్క. అది ప్రతిరోజు ఊర్లో ఉన్న అందరి ఇంటి ముందుకు వెళ్లి ఆకలితో దీనంగా చూస్తూ నిలబడేది. కాని దానికి ఎవరూ కూడా ఒక్క రొట్టె ముక్క కూడా పెట్టలేదు. ఇక ఆ కుక్క విపరీతమైన ఆకలితో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ నగరం బయట ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకుంది. అక్కడ ఒక సాధువు కూర్చొని ఉండటం చూసి ఆయన వద్దకు వెళ్లి కూర్చుంది. మహాత్ముడైన ఆ సాధువు దీనంగా ఉన్న ఆ కుక్కను చూసి, ఏం జరిగింది? నీవు ఊరిని విడిచి ఇటు వచ్చావు. ఇక్కడ నీకు ఏం ఆహారం దొరుకుతుంది? ఎందుకు నీవు అంతగా బాధపడుతున్నావంటూ అడుగుతాడు. ఆ సాధువు తనను ప్రేమగా అడగటంతో ఇక తన మనస్సులోని బాధను ఆపుకోలేక ఆ సాధువుతో ఇలా అంటుంది, మహాత్మా, మీరు మహాజ్ఞానులు. మీరు సకల జీవులపై ప్రేమను చూపిస్తారు. నా బాధను మీరు అర్థం చేసుకుంటారని మిక్కిలి ఆకలితో మీ వద్దకు వచ్చాను అని ఆ కుక్క అంటుంది. అప్పుడు ఆ సాధువు దానికి ఒక రొట్టె ఇస్తూ, అంత పెద్ద ఊరిలో నీకు తినటానికి ఒక రొట్టె ముక్క కూడా ఎవరూ ఇవ్వలేదా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ కుక్క ఏడుస్తూ, మహాత్మా, ఏమని చెప్పమంటారు? మహాత్మా, మా జీవితమే దురదృష్టకరమైన జీవితం. మాకు ఏ ఇల్లు ఏ ఆశ్రయం ఉండదు. సంపాదించుకొని తినటం మాకు చేతకాదు. మాకు బట్టలు వేసుకోవటం తెలియదు. అందుకే ఎండాకాలం ఎండలో, వానాకాలం వర్షంలో, చలికాలం చలిలో వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతాం. మహాత్మా, మాకు చదువుకు సంబంధించిన జ్ఞానం ఉండదు. మాకు మీలాగా మాట్లాడటం రాదు. మా బాధలను ఎవ్వరికీ చెప్పుకోలేం. మేము ఒకవేళ చెప్పినా మానవులకు మా భాష రాదు. ఇదంతా కూడా మా దురదృష్టం. కాని మహాత్మా, మీలాగా మాకు కూడా ఆకలి వేస్తుంది. ఏదైనా గాయమైతే మీలాగే మాకు కూడా నొప్పి కలుగుతుంది. మాకు మీలాగే ఏడవటం కూడా వస్తుంది. కేవలం ఈ 3 విషయాల్లో మేము మీరు సమానమే. మహాత్మా, ఆ ఈశ్వరుడు కష్టాలను అనుభవించటానికి మాకు ఈ జన్మను ప్రసాదించాడు. మేము స్వతంత్రంగా జీవించలేము. మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించవలసిందే. మానవుడు జన్మించినప్పుడు వారి ఇంట్లో ఒక పండుగలా జరుపుకుంటారు. మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు? నేను పుట్టినప్పుడు నేను పనుకున్న ప్రదేశం చాలా మృదువుగా మెత్తగా ఉంది. ఆ సమయంలో అస్సలు చలి పెట్టేది కాదు. ఇక నేను ఆ క్షణంలో ఎలా అనుకున్నాను, ఇక నాకు ఏదో గొప్ప ఇంట్లో జన్మ లభించింది అని అనుకున్నాను. నేను కళ్ళు తెరిచి చూడగా అప్పుడు నాకు అర్థమైంది. తన తల్లి తనకు పుట్టిన 5 పిల్లలను గుండెకు హత్తుకొని పనుకుంది. మేము 5 అన్నదమ్ములం. నేను తప్ప మిగతా 4 కూడా ఎర్రగా తెల్లగా ఉన్నారు. కాని నేను మాత్రమే నల్లగా ఉన్నాను. అందరికన్నా నేనే చిన్నదాన్ని. 2 రోజులకే మా తల్లి మమ్మల్ని ఒంటరిగా వదిలి భోజనం తేవటానికి బయటకు వెళ్ళింది. మాకు పాలు ఇవ్వటానికి ఆమె ఆహారం తీసుకోవాలి కదా. మా తల్లి ఆహారం కోసం వీధి వీధిన తిరుగుతూ ఉంది. ఆ ఒక్క తల్లిపై మేము 5 ఆధారపడి ఉన్నాము. మా తల్లి ఎంత కష్టపడినా ఒకరోజు ఆహారం దొరికేది, మరో రోజు ఆహారం దొరికేది కాదు. కాని మమ్మల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకునేది. ఎవర్నీ మా వద్దకు రానిచ్చేది కాదు. ఎంతైనా తల్లి ప్రేమ కదా. మహాత్మా, మా తల్లి రాత్రంతా మేలుకోగా ఉండి
ఊర్లోకి ఎవరైనా కొత్తగా వస్తే వారిని వెంబడించేది. అరుస్తూ అందర్నీ అప్రమత్తంగా ఉండేలా చేసేది. మా తల్లికి భయపడి ప్రక్క ఊరి కుక్కలు కూడా మా ఊర్లోకి వచ్చేవి కావు. ఊర్లోనే కాకుండా ఊరి బయట ఉండే పంటలను కూడా జంతువుల బారి నుండి కాపాడేది. అంత మేలు చేస్తున్నా మా తల్లికి ఆ ఊరి వాళ్ళు ఆహారం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. ఆహారం కోసం ఆకలి తట్టుకోలేక ఇంటి ముందుకు వచ్చి అరిస్తే కొంతమంది కర్రలతో నా తల్లిని వెంబడించి కొట్టేవారు. ఇక ఆ రోజు ఆకలితోనే ఉండిపోయేది. మహాత్మా, మీలాగే మాకు కూడా కడుపు ఉంది, మాకు కూడా ఆకలి వేస్తుంది. పైగా మా అమ్మకు మా గురించి చింత కూడా ఉంది. ఎంత బాధలో ఉన్నా, ఎంత ఏడ్చినా మమ్మల్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇక చివరకు ఆకలి తట్టుకోలేక ఇంట్లోకి చొరబడి ఆహారం దొంగతనం చెయ్యాల్సి వచ్చేది. ఇక ఆ రోజు ఏదైనా తినటానికి అక్కడ లభిస్తే దానితోనే తాను కడుపు నింపుకొని మా కోసం కొద్దిగా పట్టుకొని వచ్చేది. ఒకవేళ దొంగతనం చేస్తూ దొరికిపోతే ప్రజలు కర్రలు పట్టుకొని వెంటపడి మరీ కొట్టేవారు. మా తల్లి నొప్పిని భరించలేక రాత్రంతా బోరున ఏడ్చేది. మహాత్మా, మా తల్లి అంత పెద్ద తప్పు ఏం చేసింది? ఆహారమే కదా దొంగతనం చేసింది. మేము దొంగతనం చేసేది ధనం కోసం కాదు, కేవలం ఒక్క పూట కడుపు నిండా ఆహారం కోసం మాత్రమే. మహాత్మా, ఒకరోజు విపరీతమైన వర్షం వచ్చింది. దానికి తోడు విపరీతమైన చలి. ఇక ఆ చలికి వానకు తట్టుకోలేక ఒకే రోజు నా 3 అన్నదమ్ములు మరణించారు. చనిపోయిన పిల్లల్ని చూసి నా తల్లి చాలా ఏడ్చింది. కాని ఆ బాధలను ఏడుపులను ఎవరు పట్టించుకుంటారు? ఎందుకంటే చనిపోయింది మానవుడు కాదు కదా. మహాత్మా, ఇక మేము 2 అన్నదమ్ములం మాత్రమే మిగిలాము. మా అమ్మ 2 బాగానే చూసుకుంటుంది. మేము మా అమ్మ వెనకాలే తిరిగేవాళ్ళం. ఒకరోజు ఊర్లో ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో గొప్పగా విందు జరుగుతుంది. రకరకాల వంటలు చేస్తున్నారు. వ్యాపారి ఇంటికి చాలామంది చుట్టాలు వస్తున్నారు. అక్కడ ఏమైనా తినటానికి దొరుకుతుందేమోనని మా అమ్మ ఆ చుట్టుప్రక్కలే తిరుగుతూ ఉంది. అక్కడ ఉన్నవారు మా అమ్మను చూడగానే తరిమి కొడుతున్నారు. అంత పెద్ద మొత్తంలో వంటలు వండినా ఒక్క ముద్ద కుక్కకు పెడదామనే దయ ఎవరికీ రావటం లేదు. ఒక్క రొట్టె ఇస్తే వారికి ఏం నష్టం కలుగుతుంది? నా తల్లి ఆశగా దూరం నుండి అటువైపే చూస్తూ ఉంది. ఇక అందరూ వాకిట్లో భోజనాలు తినటానికి కూర్చున్నారు. ఆహారం వడ్డిస్తున్న వ్యక్తి ఆహారం తేవటానికి వంటశాలలోకి వెళ్ళినప్పుడు ఇక ఆకలి తట్టుకోలేక నా తల్లి మెల్లెగా చప్పుడు కాకుండా అతని వెంట వంటశాలలోకి వెళ్ళింది. అలా వెళ్తున్నప్పుడు మరో వ్యక్తి మా అమ్మను చూసి కుక్క కుక్క అంటూ గట్టిగా అరిచాడు. ఇక అందరూ నా తల్లి వెంట పడ్డారు. కంగారు పడి మా అమ్మ అక్కడి నుండి పరిగెత్తింది. బయటకు వెళ్లే ద్వారం వద్ద కొంతమంది కర్రలు పట్టుకొని నిలబడి ఉన్నారు. ఇక అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. ఇక వేరే దారి లేక తొందరపాటులో భోజనం చేయటానికి కూర్చున్న వారి మీద నుండి దూకేసింది మా అమ్మ. ఇక భోజనం చేస్తున్న వారందరూ లేచి నిల్చొని, ఛీ, ఈ కుక్క భోజనంపై నుండి దూకింది. ఇక ఈ భోజనం తినటానికి పనికిరాదు, భోజనం మొత్తం వ్యర్థమైపోయింది అని అన్నారు. ఇక ఆ వ్యాపారికి చాలా కోపం వచ్చింది. ఇక కొంతమంది మాత్రం భోజనం ఎందుకు వ్యర్థమయ్యింది? ఆ కుక్క భోజనాన్ని ఎంగిలి చేయలేదు కదా, కేవలం పైనుండి దూకింది అంతే కదా. అంతెందుకు, నగరంలో కుక్కలను ప్రేమగా పెంచుకుంటారు. వాటికి ఆహారం కూడా చేతితో తినిపిస్తారు. ఏమీ తప్పులేదు, భోజనం వ్యర్థం కాలేదు, దానిని తినవచ్చు అని అంటారు. కాని మరికొంతమంది మాత్రం లేదు లేదు, ఈ భోజనం తినటానికి ఏమాత్రం పనికిరాదు, మేము దానిని తినలేము అంటారు. ఇక భోజనం మొత్తం పేదవారికి పంచేశారు. కొంత ఆహారాన్ని బయట పారేశారు. ఇక పారేసిన ఆహారాన్ని నా తల్లి కడుపు నిండా తిన్నది. అలాంటి భోజనం తన జీవితంలో ఎప్పుడూ తినలేదు. ఇక కడుపు నిండా తిని అక్కడే హాయిగా పనుకుంది. కాని ఒక పెద్ద ప్రమాదం జరగబోతుందని నా తల్లికి ఏమాత్రం తెలియదు. విందును ఏర్పాటు చేసిన ఆ వ్యాపారి ఒక పెద్ద కర్ర పట్టుకొని వచ్చి నా ఆహారమంతా పాడు చేశావంటూ విపరీతంగా కొట్టటం మొదలుపెట్టాడు. నా తల్లి ఏడుపులు ఊరంతా వినిపిస్తున్నాయి. అక్కడి నుండి పరిగెత్తలేకపోయింది. విపరీతమైన నొప్పి కలుగుతుంది. నా తల్లి అంత ఏడుస్తున్నా అతను కొట్టటం మాత్రం ఆపలేదు.
అతనికి కొంచెం కూడా మా అమ్మపై దయ కలగటం లేదు. అప్పుడే అక్కడకు కొంతమంది వచ్చి, ఆ కుక్కను వదిలేయ్, కోపాన్ని తగ్గించుకో. ఆకలి వల్ల మానవుల బుద్ధి కూడా నశించి తప్పు చేస్తారు. అలాంటిది అది ఒక మూగజీవి. దానికి మంచి చెడు ఏం తెలుస్తుంది? దానిని నీవు కొట్టి బాధ పెట్టినా నీకు ఏం ప్రయోజనం రాదు కదా. జరగవలసింది జరిగిపోయింది అని చెప్పారు. ఇక అందరూ చెప్పటంతో మా అమ్మను కొట్టటం ఆపేశాడు. ఇక మిక్కిలి బాధతో నొప్పితో మా వద్దకు మా అమ్మ వచ్చి మాకు జరిగిందంతా చెప్పింది. అప్పుడు మాకు అనిపించింది, ఆ భగవంతుడు మాకు ఇన్ని కష్టాలను ఎందుకు ఇచ్చాడు? మేము పోయిన జన్మలో ఏం పాపాలు చేశామో అందుకే ఈ జన్మలో కుక్కలాగా జన్మించి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాం అని అనుకున్నాం. మహాత్మా, ఇలాంటి సంఘటనే ఇంకొకటి కూడా జరిగింది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ దారిలో వెళ్తూ ఊరి బయట ఉన్న చెట్టు కింద వంట చేసుకోవటానికి ఆగాడు. వంట చేసుకోవటానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. రొట్టె చేసుకోవటానికి పిండిని తడిపి నీటి కోసం ప్రక్కనే ఉన్న బావి దగ్గరకు వెళ్ళాడు. అటుగా వెళ్ళిన మా అమ్మకు అక్కడ కలిపిన పిండి కనిపించింది. అటు ఇటు చూసింది, కాని ఎవరూ కనిపించలేదు. ఎవరో వదిలేసి వెళ్ళినట్లు భావించి ఆ పిండిని తినటం మొదలుపెట్టింది. ఇక వెంటనే బ్రాహ్మణుడు తిరిగి వస్తూ పిండిని కుక్క తినటం చూసి చాలా బాధపడతాడు. ఎందుకంటే అతను కూడా 2 రోజుల నుండి ఉపవాసం ఉన్నాడు. అతనికి కూడా విపరీతమైన ఆకలి వేసింది. అప్పుడే 2 వ్యక్తులు వచ్చి, అయ్యా, నీ ఆహారాన్ని కూడా ఈ కుక్క తినేసిందా? ఈ కుక్క మొన్న కూడా ఊర్లోని వ్యాపారి ఆహారాన్ని మొత్తం పాడు చేసింది అని అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యో, ఈ కుక్క నా ఆహారం కోసం కాసుకొని కూర్చున్నట్లుగా ఉంది. నేను అటు వెళ్ళగానే అదును చూసి నా పిండినంతా తినేసింది అంటూ ఇక వెనుక ముందు ఏమీ ఆలోచించకుండా ఒక కర్ర తీసుకొని విపరీతంగా కొడుతున్నాడు. దాంతో మా అమ్మ కాలు విరిగిపోయింది. ఇంకా మా అమ్మ ఆ పిండిని సరిగ్గా తిననేలేదు, కాని తనులు మాత్రం బాగా తిన్నది. ఇలా 1 రోజులు మా అమ్మ కుంటుకుంటూ తిరిగింది. ఆ మానవుడు ఎంత స్వార్థపరుడో మాకు ఆ రోజు అర్థమైంది. మేము మానవులకు ఎంతో సహాయం చేస్తాం, అయినా మానవుడు మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు. ఏం జరిగినా మేము మానవులపై ఆధారపడి బ్రతకవలసిందే. అంతకు మించి మాకు వేరే దారి లేనేలేదు. మేము మానవుల ఇంటికి కాపలాగా ఉంటాం, వారికి ఎన్నో రకాల సేవలు చేస్తాం. అయినా మమ్మల్ని మానవులు గుర్తించటం లేదు. అయినా మా జీవితమే కష్టాలతో నిండి ఉంటుంది అంటూ ఏడుస్తూ తన బాధను చెప్పింది ఆ కుక్క. ఆ కథను ముగించి ఆ గురువు ఇలా అంటాడు, నాయనా, కథను జాగ్రత్తగా విన్నావు కదా. కుక్కల వల్ల మానవులకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నావు కదా. ఇప్పుడు కుక్కలకు రొట్టెలను తినిపించటం ద్వారా మానవులకు కలిగే ముఖ్యమైన 8 ప్రయోజనాలు చెప్తాను, శ్రద్ధగా విను. అందులో మొదటిది, కుక్కలకు రొట్టెను పెట్టటం వల్ల మనపై ఉన్న శనిదేవుడి ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే శని ప్రభావం మానవులపై ఎక్కువగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా వృద్ధి చెందదు, అత్యంత దరిద్రాన్ని అనుభవిస్తారు. దీని నుండి తప్పించుకోవటానికి ఒక రొట్టెను కుక్కకు తినిపిస్తే శని ప్రభావం తగ్గి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాదు, మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతల ఆకలి దప్పులు తీరి వారు నేరుగా స్వర్గానికి పోతారు. ఇక రెండవది, కుక్కలకు రొట్టెలు తినిపించటం ద్వారా ఆ ఇంట్లో ఎప్పటి నుండో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం కలుగుతుంది. ఇక మూడవది, కుక్కలకు ఆహారం పెట్టటం వల్ల లక్ష్మీదేవి చూపు మీపై ఉంటుంది. లక్ష్మీదేవి ప్రసన్నమైతే వారి ఇంట్లో ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఇక నాలుగవది, అప్పుల బాధలు ఉండవు. ఎప్పటి నుండో ఉన్న అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా బాగా స్థిరపడతారు. ఇక ఐదవది, కుక్కలకు ఉదయం సాయంత్రం కొద్దిగా అన్నం పెట్టటం వల్ల వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటుంది, వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. ఇక ఆరవది, కుక్కలకు ఆహారం పెట్టటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావు. ఇక ఏడవది, కుక్కలకు రొట్టెలు పెట్టటం వల్ల చెయ్యాలి అనుకుంటున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. మన మనసుల్లో ఎప్పుడూ మంచి ఆలోచనలే వస్తాయి. ఇక చివరిది, మూగజీవులకు ఆహారం పెట్టటం వల్ల భగవంతుడి దృష్టి మనపై పడుతుంది. ఎందుకంటే
భగవంతుడికి సమస్త ప్రాణులపై దయ ఉంటుంది. అందుకే మూగజీవులకు ఆహారం పెట్టిన వారికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. వారికి ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు. అంతేకాదు, మూగజీవులకు ఆహారం పెట్టటం వల్ల మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. చేసిన పుణ్యం మాత్రం ఊరికే పోదు, అది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మన వద్దకు చేరుతుంది. అలానే అమాయకమైన కుక్కలను ఎవరైతే బాధ పెడతారో వాళ్ళు జీవితంలో చాలా కష్టాలను అనుభవిస్తారు. కుక్కలను ఏమీ అనకూడదు, ఎందుకంటే కుక్కలు మన ఇంటి ముందు ఏడిస్తే దానిని అపశకునంగా భావిస్తాం. గాయాలైన కుక్కలకు ఎవరైతే సహాయం చేసి వైద్యం చేయిస్తారు అలాంటి వారిపై అశ్వినీ దేవతలు ప్రసన్నం కలుగుతారు. ఇక వారికి జీవితంలో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అని ఆ శిష్యుడికి వివరించి చెప్పాడు ఆ గురువు. కాబట్టి మూగజీవులపై ప్రేమను చూపించటం మానవ ధర్మం. మనకు హాని చెయ్యాలనుకోవటం కుక్క లక్ష్యం కాదు. దానికి ఏ ఆహారం దొరకక, ఇక ఎక్కడా ఆహారం దొరకక చనిపోతానేమోననే భయంతోనే మానవులపై దాడి చేస్తాయి. పూర్వం మన ఇళ్లల్లో కుక్కలను మన ఇళ్లల్లో ఒకరిగా భావించేవారు. ప్రతిరోజు వాటికి ఖచ్చితంగా కడుపు నిండా ఆహారం పెట్టేవారు. అలా అవి చచ్చే వరకు ఇంటి ముందే ఉండేవి. ఇప్పుడు వాటికి ఎవరూ సరిగ్గా ఆహారం పెట్టటం లేదు. పూర్వం కుటుంబాలు కూడా చాలా పెద్దగా ఉండేవి. వాళ్ళందరూ తినగా ఖచ్చితంగా ఆహారం మిగిలేది. ఇక దానిని కుక్కలకు తినిపించేవారు. ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి. ప్రేమలు తగ్గిపోయాయి. ఆహారం తగ్గిపోయింది. ఇక కుక్కలను ఎవరూ పట్టించుకోవటం లేదు. కాబట్టి కుక్కలకు ఆహారం పెట్టటం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మీ ఇంటి ముందు కుక్క వచ్చి మొరిగినా లేదా ఏడ్చినా దానికి అర్థమేంటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం లేదా ఏడవటం వంటి పనులు చేస్తే దాని అర్థమేంటి అనే విషయాలు తెలుసుకుందాం. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు, పక్షులే ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలానే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. అలానే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది. అలానే కుక్క కలలో కనిపించి అరిచినట్లు కల వచ్చినా లేదా మరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారతారని సంకేతం. అలానే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పెట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఇక మనం పని మీద బయటకు వెళ్లేటప్పుడు నీటిలో తడిచిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్లిన చోట చోర భయం ఉంటుందని సంకేతం. కుక్క వేరొకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసినా, మన చెప్పులను వేరే ఇంటి దగ్గర పడేసినా మన ఇంట్లో దొంగలు పడతారని సంకేతం. అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది. వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం. ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి ఒక కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం. ప్రాణహాని కలుగుతుందని అర్థం. కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్షా స్తోత్రాన్ని పఠించటం వల్ల అనారోగ్య సమస్యలు, మృత్యుదోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తుంది. మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్నా, అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతమో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాం. మీ ఇంటి ముందు కూడా కుక్కలు పదే పదే అరుస్తూ ఉన్నా, మీరు బయటకు వెళ్తున్నప్పుడు కుక్క ఎదురు వచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్లుగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించటం చేయండి. అప్పుడు అది మీ ఇంటి ముందుకు రాదు. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్లయితే
దానిని దాటుకొని వెళ్ళవద్దు. కాసేపు ఆగిన తరువాత వెళ్ళండి, ఎందుకంటే చోరభయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానాన్ని మార్పులు తెచ్చుకుంటే అప్పుడు సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలానే కుక్క కాలభైరవుడికి మరియు శనిదేవుడికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కకు శనిదేవుడికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే చపాతీలు పెట్టండి, లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి. పుణ్యంతో పాటు శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కుక్కలు చాలా విశ్వాసం కలిగిన జంతువులు. చాలా మంది కుక్కలను పెంచుకుంటారు. అలానే వీధిలో చాలా కుక్కలు తిరుగుతూనే ఉంటాయి. అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎప్పుడైనా సరే కుక్కలకు, వీధి కుక్కలకు మీరు ఆహారం పెట్టారంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. ఎంతటి ప్రాముఖ్యత కలిగిన కుక్క మీకు ఏ సమయంలో కనిపించినా సరే దానికి మీ దగ్గర ఉండే మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెట్టండి. అంటే గారెలు, ఇడ్లీ, దోశ ఇలాంటివి పెట్టండి. ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టేయండి. కుక్కలు కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వల్ల మీకు ఉన్న కష్టాలు తీరిపోయి శోకం పోతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా తీరిపోతాయి.